5 రోజుల నుంచి ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ తరుణంలో అధికారులు అప్రమత్తమై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. మరోవైపు మున్నేరు నదికి ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో ప్రజలను అప్రమత్తం చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. రోజుల నుంచి ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పాలేరు జలాశయం కావచ్చు, వైరా రిజర్వాయర్తో పాటుగా మరోవైపును చూసుకుంటే కిందేసాయం ప్రాజెక్టు కూడా భారీ స్థాయిలో నీరు చేరుతుంది. ఇప్పటికే దిగువ స్థాయికి కొన్ని వేలాది క్యూసెక్కుల నీరు కూడా కింద కోలుతున్న నేపథ్యం అవుతుంది. మరోవైపున ఖమ్మం నగరంలో ఎన్నడూ లేని విధంగా అంటే పై ఎత్తు భాగంలో కురుస్తున్న వర్షాలకు ఒక్కసారిగా మున్నేరు ఉరకలేసిందని చెప్పుకోవచ్చు. ఫలితంగా చూసుకుంటే మాత్రం మున్నేరు నది వద్ద మొత్తం కూడా వరద నీరు పరవలు దొక్కుతుంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం చాలా వరకు కూడా ఈ యొక్క మున్నేరు నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక ముంపు ప్రాంత ప్రజలను అప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేసుకుంటూ మొత్తానికైతే సహాయ చర్యలు చేసే సైతం కూడా సిద్ధంగా ఉన్నారు. మరోవైపున ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించి చాలా వరకు ఉన్నతాధికారులు అప్రమత్తం అయిపోయి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా పునర్వాస కేంద్రాలకు తరలించే విధంగా అన్ని ఏర్పాట్లు సహాయ చర్యలు చేసేందుకు సైతం కూడా సిద్ధంగా ఉన్నాం. మరి ఇప్పుడు మున్నేరు దగ్గర ఉన్నాం. ఖమ్మం నగరంలో ప్రకాష్ నగర్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క మున్నేరు చెప్తావతం కూడా మున్నేరు ఉరకలేసిందని చెప్పుకోవచ్చు. అక్కడ క్లియర్ చూసుకోవచ్చు. అంటే ఇంకా దాని డెప్త్ చూసుకుంటే మాత్రం సుమారు ఇప్పటికే అంటే గంటకు మున్నేరు వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలోనూ అధికారులు మాత్రం ఒకవైపున పోలీసులు సహాయ సహకారాలతో మొత్తానికైతే ఇటువైపు కూడా ఎవరు కూడా రాకుండా ఉండే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపున అంటే లోతట్టు ప్రాంతాల నుంచి రాకపోకలు కొనసాగించే నేపథ్యంలోనూ వరదల వలన ఒకవైపున చట్టాలు కావచ్చు, లోతట్టులో ఉన్న బ్రిడ్జీలు కూడా పొంగి పొరులుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల నుంచి రాకపోకలు సైతం కూడా నిషేధించారు. అయితే పై ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఒక్కసారిగా ఒకవైపున పాకాల కావచ్చు, వరంగల్ నుంచి, మరోవైపున బయ్యారం చెరువు, మరోవైపున మహబాద్ నుంచి కూడా ఒక్కసారిగా వరద ఉధృతి ఆ ప్రాంతంలో వర్షాలు ఎక్కువ ఉండడంతో అక్కడి నుంచి కూడా వరద ఎక్కువ రావడంతో కూడా మున్నేరుకు వరద పోటెత్తింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఈ యొక్క మున్నేరు మహా ఉగ్రూపం దాల్సిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మరోవైపున వైరా చెరువు కూడా పూర్తి స్థాయిలో నిండుకుండలా తయారైంది. మరోవైపున పాలేరు జలాశయానికి మాత్రం పూర్తి స్థాయిలో నీరు వచ్చి చేరింది. కిందేశానికి గేట్లు సైతం కూడా రాత్రి అధికారులు అప్రమత్తం అయిపోయి 3 గేట్లు పైకెత్తాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపున ఎగువ అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వల్ల కూడా తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరింది. ఫలితంగా చూసుకుంటే కొన్ని లక్షలాది క్యూసెక్ల నీటిని బయటకు వదిలారు అధికారులు. ఇప్పటికే 6 గేట్లు పైగా కూడా 4 అడుగుల మేరకు పైకెత్తి దిగువకు అంటే శబరికి నీళ్లు వదిలిన నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికే గోదావరి కూడా సుమారు 33 అడుగులు మేర పైగా వరద ఉధృతి ప్రవహిస్తున్న నేపథ్యం అయితే ఉంది గోదావరి నది కూడా. అయితే భద్రాచలంలో కూడా ఇప్పటివరకు గోదావరి మహా ఉగ్రూపం దాల్చి ఉన్న నేపథ్యంలోనూ అక్కడ కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినారు. మరోవైపున మదర్ దగ్గర ఉన్నటువంటి జాలమూడి ప్రాజెక్టు సైతం కూడా నిండుకుండలకు తయారైంది. సత్తుపల్లి దగ్గర ఉన్నటువంటి పెద్దవాగు సైతం కూడా పూర్తి స్థాయిలో నిండుకుండలేక తయారైంది. అది ఈరోజు సాయంత్రం వరకు కూడా అలుగుబడే అవకాశం ఉందన్నట్టుగా అధికారులు కూడా వాళ్ళు ఒక సహాయ చర్యలు సైతం కూడా సిద్ధం చేశారు. మరోవైపున ఇంకా 2-3 రోజుల వరకు కూడా పుష్కలంగా వర్షాలు ఉన్న నేపథ్యంలో ఉన్నదంటూ వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలోనూ అందుకు సంబంధించి ఇంకా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నతోటి జిల్లాకు చెందినటువంటి మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, మరోవైపున తుమ్మల నాగేశ్వరరావు, మరోవైపు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా 2 జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసుకుంటూ సహాయ చర్యలకు సంబంధించి మరోవైపున సంబంధిత శాఖ అధికారులతోటి అప్రమత్తం అవుతూ ఉండాలంటూ ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. మరోవైపున ఇప్పటికే ఆపద మిత్ర సంబంధించిన టీంలు కూడా ఖమ్మం జిల్లాలో 350 మంది పైగా కూడా ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చినట్టు కూడా జిల్లా కలెక్టర్ తెలుపుతున్నారు. మరోవైపున ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సరే వాటిని అంతకు అధిగమించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నట్టు కూడా జిల్లా కలెక్టర్ చెబుతున్న నేపథ్యం అవుతుంది. మరోవైపున ఇప్పటికే గత సంవత్సరంలో ఆగస్టు 37వ తారీఖున వచ్చినటువంటి వరదల దృష్టిలో పెట్టుకుని అప్పుడు వచ్చిన వరదల వల్ల ఖమ్మంలో సుమారు 15 డివిజన్ల నుంచి 20 డివిజన్ల వరకు కూడా ఫ్లడ్ ఎఫెక్టెడ్గా తయారైంది. ఫలితంగా సర్వం కోల్పోయి వాళ్ళంతా కూడా కట్టుబడితో బయటకున్నారు. అలాంటి పరిస్థితులు ఎదురైనా సరే వాటిని అధిగమించేందుకు మరలా ఇప్పుడు అధికార యంత్రాంగం సిద్ధమై అప్రమత్తం అయిపోయి ముందస్తు చర్యలు చేపట్టేందుకు మరోవైపు పునర్వాస కేంద్రాలు సైతం కూడా ఏర్పాటు చేసి సిద్ధమవుతున్నారు. ఏ ప్రాంతంలోనైనా సరే వరద ముంపు ఎక్కువగా వస్తుందని తెలిసినట్టు ఒకవైపున మహబాద్ నుంచి కావచ్చు, వరంగల్ సైడ్ నుంచి, పాకాల నుంచి కావచ్చు వరద వస్తుందని
వరద ఉధృతంగా ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి కూడా ప్రత్యేకంగా ఆ జిల్లా అధికారులతో పాటు ఖమ్మం జిల్లా అధికారులు కూడా ప్రత్యేకంగా ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఈ వరదలపై మానిటరింగ్ చేసుకుంటూ వరద యొక్క ఉధృతిని కూడా సంబంధిత శాఖ ఇరిగేషన్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు వరదను సమీక్షించుకుంటూ ఉన్నతాధికారులకు చేరవేస్తున్నారు. దీంతోపాటు వరదనకు సంబంధించి దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేసుకుంటూ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఉండే విధంగా అప్రమత్తం చేసేందుకు చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటుగా ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది సైతం కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా జిల్లా కలెక్టర్ చెబుతున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే గత 5 రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాల వల్ల ఖమ్మం జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వరదలు ఒక్కసారిగా ఉప్పొంగిపోవడంతో ఎన్నడూ లేని విధంగా భూగర్భ జలాలు సైతం కూడా భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ఎంత విపత్కర పరిస్థితులు వచ్చినా సరే వాటిని అధిగమించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని అంటున్నారు. మరోవైపున ఎలాంటి ఆపత్కాల సమయం వచ్చినా సరే వాటన్నిటిని అధిగమించేందుకు తాము సిద్ధంగా ఉందంటున్నారు జిల్లా అధికార యంత్రాంగం. ఇది కొంత తాజా పరిస్థితి. మన సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.